జాగ్రత్తగా, ఇది చాలా ఈజీ టాపిక్. వెల్కమ్ టు డివిఆర్ సార్స్ క్లాస్ రూమ్. Today's topic is applications of polymers. So from the beginning of this curriculum, we studied a number of aspects regarding polymers, like what are polymers, what are the theories behind polymers. Okay, now this is the time to study applications of some of the polymers that I will do in this class. Not only in this class, it will be a process. It will take 2 to 3 classes. On the left side, you can observe one of the polymer molecule that is called as Teflon. That is the structure of Teflon. Teflon means polytetrafluoroethylene. It has its own significance and applications, which we will discuss in the due course of time. And at the top, there is a building. You might be knowing or familiar with that building. That is just our college building. We used to come to that college every day when there was no pandemic situation. Okay, this class is meant for third year BSc students, that is semester 6, those who have taken chemistry as cluster. For them, this topic is useful. The explanation will be in Telugu and English medium. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my lecture, Polymer Chemistry. Go through the syllabus for Unit 5. I told you that today we will be starting Unit 5. And in this Unit 5, we have to focus on preparation and industrial applications of certain very, very important polymers. Okay, so those polymers are polyethylene, polyvinyl chloride, Teflon, terylene, polyacrylonitrile, nylon 66, and silicones. So altogether, how many polymers are there? There are 7 polymers. So you have to study all these 7 polymers. As far as exam is concerned, out of these 7 polymers, 3 polymers will appear in the examination. ఎందుకలా అంటున్నానంటే యూనిట్ 5లో కంపల్సరీ ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్ మినిమం ఇవ్వాలి. మినిమం ఇవ్వాలి అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి సిలబస్లో? 7 ఉన్నాయి. 7లోనూ కంపల్సరీగా 3 అయితే మాత్రం ఎగ్జామినేషన్లో కనిపిస్తాయి. 15 మార్క్స్ మనకు ఆల్రెడీ మినిమంలో మినిమం 15 మార్క్స్ వచ్చేసినట్టే, ఇవి కానీ జాగ్రత్తగా ఫాలో అయినట్టయితే. ఓకే, అందు గురించి ఏంటంటే కొంచెం శ్రద్ధ పెట్టి దీని మీద ప్రిపేర్ అవుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా చదవండి, 2-3 సార్లు చదివితే మీరు ఈజీగా రాయగలుగుతారు. దిస్ ఈజ్ ద సిలబస్. ఒకసారి మళ్ళీ చూడండి. పాలిఎథిలిన్, పాలిథీన్ అంటాం. పాలివినైల్ క్లోరైడ్ అంటే పీవీసీ, టెఫ్లాన్, టెర్లిన్, పాలియాక్రిలోనైట్రైల్, ప్యాన్ అంటారు. పాలియాక్రిలోనైట్రైల్ అంటే పిఏఎన్, ప్యాన్, నైలాన్ 66, సిలికోన్స్. ఈ చాప్టర్స్ని మనం స్టడీ చేయడానికి స్టార్ట్ చేద్దాం. పాలిమర్ అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, పాలిమర్స్కి అసలు కొదవే లేదు. ఈ ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. చూడండి, ప్లాస్టిక్స్ రూపంలో పాలిమర్స్ని యూజ్ చేస్తారు. ప్లాస్టిక్స్ అంటే ఇవన్నీ చూడండి, బకెట్లు, మగ్గులు, ఇంకా ట్రేలు, ఇలా ఎన్నైనా ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్, ఈ ఫీల్డ్ అని కాకుండా ప్రతి చోట కూడా పాలిమర్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ రూపంలో కానీ వేరే ఫైబర్స్ కానీ ఎలాస్టోమర్స్ కానీ ఆ రూపంలో కంపల్సరీగా మనకు లభ్యం అవుతాయని తెలుసు. చూస్తున్నారు ఇక్కడ మీరు. అలాగే వైర్లు, కరెంట్ వైర్లు కావచ్చు లేదా మామూలు వైర్లు కావచ్చు. ఓకే, ఎలాస్టోమర్లు. అలాగే ఫైబర్స్, నారలు, పోగులు, ఇవన్నీ కూడా బట్టలు తయారు చేయడానికి కానీ లేదా ఈ నైలాన్ రోప్స్ ఇటువంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఫైబర్లు. ఇవి కొన్ని నేను జస్ట్ ఇన్యూమరేబుల్ అప్లికేషన్స్, జస్ట్ ఏదో 1 or 2 అప్లికేషన్స్ కింద మనం ఈ స్లైడ్ చూస్తున్నాం. పెయింట్స్ అండ్ వార్నిషెస్. పెయింట్లు అంటే రంగులు, గోళ్ళకు కానీ లేదా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ ఫ్యాక్టరీలో కానీ. అలాగే వార్నిష్లు, ఇవన్నీ కూడా దేని ద్వారా తయారవుతాయంటే పాలిమర్స్ యొక్క వేరు వేరు రూపాలు అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. ఏం రాసినా పాలిమర్ అప్లికేషన్ అవుతుందండి. ఎందుకంటే
పాలిమర్ లేని పరిస్థితి ఉండదు. ఒకసారి మీరు అందరూ కూడా క్లాస్లో ఉన్నారు, చూడండి మీ దగ్గర ఏమేమి పాలిమర్స్ ఉన్నాయో. అన్నీ ఉన్నాయి మన దగ్గర. పెన్ పట్టుకుని ఉంటారు మీరు, పెన్ ఈజ్ ఏ పాలిమర్. అలాగే బుక్ ఉంది మీ చేతిలోని, బుక్ ఈజ్ ఏ అదే పాలిమర్. మేబీ న్యాచురల్, అది పక్కన పెట్టండి. మనం వేసుకున్న బట్టలన్నీ కూడా పాలిమర్సే, అన్నీ కూడా సింథటిక్ పాలిమర్స్. అది కూడా అలాగే ప్రతిదీ, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఇంట్లో ఉన్నటువంటి చాలా అంటే చాలా సామాన్లన్నీ కూడా ఈ పాలిమర్స్తో తయారు చేయబడినవే. అందు గురించి ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. దాని గురించే ఇది ఒక సపరేట్ బ్రాంచ్ కింద డివైడ్ చేసి స్టడీ చేయడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలా యూనివర్సిటీస్ పాలిమర్ సైన్స్ ఒక సపరేట్ పీజీ కోర్స్ కింద ఆఫర్ చేస్తున్నాయి. పీజీ అంటే ఎంఎస్సి పాలిమర్ సైన్స్, ఎంఎస్సి పాలిమర్ కెమిస్ట్రీ, అలాగా ఆఫర్ చేస్తున్నటువంటి యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ఇంపార్టెన్స్ ఉంది అనే యాంగిల్లో మీరు చదవాల్సి ఉంటుంది అన్నమాట. సో ప్రతి టీచర్ అలా చెప్తారు. ఫిజిక్స్ మాస్టర్ చెప్పేటప్పుడేమో అసలు రెన్యూవబుల్ ఎనర్జీ లేనిదే అసలు ప్రపంచం లేదని చెప్పి, కరెక్టే. అన్ని దేని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది. మన బాడీకి ఏ సూట్ అవుతుందో చూసుకొని దాంట్లో మనం ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. లెట్ us start like this. First one is polyethylene. పాలిథీన్ అంటాం. పాలిథీన్ అంటే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ప్లాస్టిక్ కవర్లు. పాలిథీన్ కవర్లు అంటాం కదా, ప్లాస్టిక్ కవర్లు. ఆ కవర్లు గుర్తొస్తాయి. ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్లాస్టిక్ కవర్లని వాడకుండా ఉండడానికి, నిషేధించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈజీగా అదేమీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం అంతలాగా అలవాటు పడిపోయాం పాలిథీన్ బ్యాగుల్ని యూజ్ చేయడానికి. ప్రతిదీ కూడా ఈ పాలిథీన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చూసినట్టయితే పాలిఎథిలీన్ ఆర్ పాలిథీన్ బిలాంగ్స్ టు థర్మోప్లాస్టిక్ క్లాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండి. ప్లాస్టిక్స్ 2 రకాలు తెలుసు మీకు, అంటే 4 రకాలని చెప్పుకున్నాం. ఫైబర్లు, ఎలాస్టోమర్లు, థర్మోప్లాస్టిక్లు, అలాగే లాస్ట్ అసలు ఏమాత్రం రీసైకిల్కి ఉపయోగపడినటువంటి థర్మోస్టాట్. థర్మోప్లాస్టిక్ క్లాస్కి చెందినటువంటి పాలిమర్ ఏమో పాలిఎథిలీన్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ కామన్లీ యూజ్డ్ పాలిమర్ అన్నమాట. నిత్యం బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలంటే పాలిమర్ కవర్లోనే తెస్తాం, పాలిథీన్ కవర్లో సామాన్లు తెచ్చుకుంటాం. మళ్ళీ అది వాడేసిన తర్వాత ఇంట్లో చెత్త పోగైతే ఆ చెత్త పడేయడానికి మళ్ళీ అదే రకమైనటువంటి కవర్ని యూజ్ చేయవలసి ఉంటుంది. నిత్యం మనం ఈ పాలిథీన్తో సహజీవనం చేస్తున్నాం అని చెప్పుకోవాలన్నమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ పాలిథీన్ లేదా పాలిఎథిలీన్ అంత తొందరగా డీగ్రేడ్ అవ్వదు. కొంతమంది అంటారు 1000 సంవత్సరాలు పడుతుంది, 100 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి అంటారు. డీగ్రేడ్ అవ్వకపోవడం వల్లనే దానికి మనకి కెమిస్ట్రీ పీపుల్కి విపరీతమైనటువంటి ఆపద తెచ్చిపెట్టింది అన్నమాట. అంటే వాతావరణాన్ని బాగా పాడు చేసేస్తుంది ఈ కాంపౌండ్ అని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం కెమిస్ట్రీ పీపుల్ కాబట్టి దీని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పుకుంటాం, కానీ దాని యొక్క డిసడ్వాంటేజెస్ తక్కువ చెప్పుకుంటాం. అయితే ఈ పాలిఎథిలీన్ విషయానికి వస్తే దెర్ ఆర్ 2 వెరైటీస్ ఆఫ్ పాలిఎథిలీన్ అండి. ఓ దాన్నేమో ఎల్డిపిఈ అంటారు, రెండో దాన్నేమో హెచ్డిపిఈ అంటారు. ఎల్డిపిఈ అంటే లో డెన్సిటీ పాలిఎథిలీన్, అల్ప సాంద్రత గల పాలిఎథిలీన్. రెండవదేమో అధిక సాంద్రత గల పాలిఎథిలీన్. ఎల్డిపిఈ మరియు హెచ్డిపిఈ. ఎక్కడైతే స్మూత్గా ఉన్నటువంటి పాలిమర్ అవసరం పడుతుందో అక్కడ ఎల్డిపిఈ వాడతారండి. ఎక్కడైతే చాలా టఫ్గా ఉండాలో, అంటే అగ్రికల్చర్ పైపులు, మనకి వాటర్ పైపులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం హార్డ్గా ఉండాలి, ఎక్కువ కాలం మన్నాలి కదా. పాలిథీన్ బ్యాగ్ ఏముందండి, ఒకసారి వాడతాం తీసుకెళ్ళి పడేస్తాం. అది కూడా మధ్యలో కానీ చిరిగిపోయింది అనుకోండి, అది అక్కడే వదిలేసి ఇంకో పాలిథీన్ బ్యాగ్ తీసుకుంటాం. కానీ ఈ అగ్రికల్చర్ అప్లికేషన్స్ లేకపోతే బయట సీవేజ్ అప్లికేషన్స్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ కాలం ఉండాలి. కాబట్టి హెచ్డిపిఈ వాడతారనమాట, హై డెన్సిటీ పాలిఎథిలీన్. అది డిఫరెన్స్. రెండాటిలో కూడా ఉండేది పాలిఎథిలీనే. అది ఎలా ఏర్పడిందంటే ఎథిలీన్ యొక్క పొలిమరీకరణ చర్య వల్ల. ఎథిలీన్ అంటే CH2 డబుల్ బాండ్ CH2. దీన్ని పొలిమరీకరణం చేసాం అనుకోండి, చేస్తే పాలిఎథిలీన్ వస్తుంది.
చూడండి, ముందుగా లో డెన్సిటీ పాలిఎథిలిన్ లేదా పాలిఈథీన్, పాలిథీన్ ఎలాగైనా పర్వాలేదు, లో డెన్సిటీ పాలిథీన్ LDPE. It can be prepared by heating pure ethylene to a temperature of 75 to 300 degrees C under high pressure of 1000 to 2000 atmospheres. అది అండర్లైన్ చేసుకోండి మీరు, మీ దగ్గర నోట్స్ ఉంటే, లేకపోతే రాయండి. నోట్స్ కానీ లేదనుకోండి, నోట్స్ రెడీగా రాకపోతే మీరు ఇదంతా కూడా రాయండి. స్లోగానే చెప్తున్నాను కాబట్టి రాసుకునే టైం కూడా వస్తుంది. సో ఎలా చేస్తాం దీన్ని? ఎథిలిన్ని హీట్ చేస్తే పాలిథీన్ వస్తుంది. ఏ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తారు? 75 degrees C to 300 degrees C వరకు హీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అండర్ హై ప్రెషర్. ఎంత ప్రెషర్? సుమారు 1000 to 2000 atmospheres pressure and in presence of free radical initiator like oxygen or peroxide. ఇది గుర్తుంచుకోండి, డబుల్ బాండ్ ఉండి పొలిమరీకరణం చెందేటటువంటి పాలిమర్లు అన్నీ కూడా ఫ్రీ రాడికల్ సమక్షంలో ఇనిషియేట్ చేయబడతాయి. అంటే స్వేచ్ఛా ప్రాతిపదికల సమక్షంలో ఈ చర్య ఎక్కువగా జరుగుతుంది. మరి స్వేచ్ఛా ప్రాతిపదిక చర్య జరుగుతుంది అంటే ఏం కావాలి? పెరాక్సైడ్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి బెంజాయిల్ పెరాక్సైడ్. ఏమన్నా దాని గురించి డౌట్ ఉంటే ఒకసారి ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్ రియాక్షన్ సంబంధించినటువంటి వీడియో చూడండి మళ్ళీని. అలాగే ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఒకసారి ఎగ్జామ్ ముందు కానీ లేదా ఏదో టైంలో చూడవలసి ఉంటుంది కాబట్టి చూస్తే మీకు ఇంకా ఒకసారి గుర్తుకు వస్తుంది. అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో పెరాక్సైడ్స్ కంపల్సరీగా ఉపయోగించాలి. ఉదాహరణకి బెంజాయిల్ పెరాక్సైడ్. ఓకే, ఇదండి పద్ధతి, LDPE తయారు చేసే పద్ధతి. హై ప్రెషర్ కావాలి, హై టెంపరేచర్ కావాలి. కెటలిస్ట్గానేమో పెరాక్సైడ్ కావాలి. పాలిమర్ కన్సిస్ట్ ఆఫ్ హైలీ బ్రాంచ్డ్ చైన్ మాలిక్యూల్స్. చూడండి, ఇవన్నీ కూడా అధిక శృంఖలాలు కలిగినటువంటి చైన్ మాలిక్యూల్స్గా ఏర్పడి ఉంటుంది. అలాగే హైలీ బ్రాంచ్డ్. ఆ బ్రాంచ్డ్ ఉండడం వలన ఏమవుతుందంటే సరి అయినటువంటి ప్యాకింగ్ జరగదు. చూడండి ఎలా ఉందో, బ్రాంచింగ్ ఎక్కువగా ఉంది అంటే ఈ పక్క పక్కన ఉన్నటువంటి బ్రాంచెస్ ఉండడం వలన ప్యాకింగ్ అనేది సరిగా జరగదు, అంటే అడ్డు వస్తాయి అన్నమాట ఈ బ్రాంచెస్. ఆ ప్యాకింగ్ అనేది సరిగా జరగకపోవడం వలన ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఘన పరిమాణంలో ఎక్కువ అణువులు ఇమిడి ఉండడానికి అవకాశం ఉండదు. అంటే తక్కువ అణువులు ఇమిడి ఉండడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువలనే మనం ఇక్కడ లో డెన్సిటీ అని చెప్పి అంటాం. అంటే సాంద్రత తక్కువగా ఉంటుంది. సాంద్రత తక్కువగా ఎప్పుడు ఉంటుంది? ఉన్నటువంటి ఘన పరిమాణంలో తక్కువ అణువులు కానీ ఉంటే అప్పుడు సాంద్రత తక్కువగా ఉంటుంది. సో దానికి కారణం ఏంటి? బ్రాంచ్లుగా ఏర్పడడం అనేది ముఖ్యమైనటువంటి ఈ పాయింట్గా చెప్పుకోవాలి మీరు. The branching prevents the polymer molecules from getting packed quite closely. అదే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్రాంచెస్ ఎక్కువగా ఉండడం వలన అది ప్యాకింగ్ అనేది సరిగా జరగదు. ప్యాకింగ్ సరిగా జరగకపోతే దూరంగా అరేంజ్ అయి ఉంటాయి. అంటే అందుబాటులో ఉన్నటువంటి ఘన పరిమాణంలో ఎక్కువ అణువులు ఇమిడి ఉండడానికి అవకాశం లేకుండా తక్కువ అణువులు మాత్రమే ఇమిడి ఉంటాయి. కాబట్టి అణువుల సంఖ్య తక్కువగా ఉండడం వలన ఏమవుతుంది? దీని యొక్క సాంద్రత తగ్గుతుంది. అందువలన దీన్ని లో డెన్సిటీ పాలిథీన్ అంటాం, LDPE. దేర్ఫోర్ ద డెన్సిటీ ఈజ్ లో. సో ఆ రకంగా LDPE గురించి తయారు చేసే పద్ధతి, అలాగే దాని సాంద్రత ఎందుకు తక్కువగా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. ఇది రెండాటికి కూడా సంబంధించినటువంటి ఈక్వేషన్ అండి. అంటే రెండు అంటే LDPE అలాగే HDPE. విడివిడిగా అడిగినా రెండాటికి ఇదే రియాక్షన్ రాయండి. రెండు కలిపి అడిగినా కానీ ఒక రియాక్షన్ రాస్తే సరిపోతుంది. చూడండి, ఎథిలిన్ అణువు ఫార్మా తెలుసు మీకు, CH2 డబుల్ బాండ్ CH2. ఇలాంటివి n అణువులు తీసుకుంటాం. n అణువులు తీసుకుని వేరే n ఇస్ ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ అనుకోండి. ఇక్కడ ఇది ఈ n. సూటబుల్ కెటలిస్ట్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ LDPE తయారు చేయడానికి ఏమో ఉపయోగించేటటువంటి కెటలిస్ట్ ఏంటి? పెరాక్సైడ్లు ఉపయోగిస్తారన్నాం. అదే HDPE అనుకోండి, జిగ్లర్ నాటా చర్య జరిపిస్తాం. జిగ్లర్ నాటా ఉత్ప్రేరకం ఉపయోగిస్తాం. అక్కడ జిగ్లర్ నాటా పొలిమరీకరణం గురించి మీరు చాలా డీటెయిల్గా చదివి ఉన్నది. ఒకవేళ మర్చిపోయినా కానీ నేను మళ్ళీ రివిజన్లో అది రివైజ్ చేస్తాను. సూటబుల్ కెటలిస్ట్, ఆప్టిమమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అది
ఎల్డిపిఈకి అయితే ఒక టెంపరేచర్ ప్రెషర్, అలాగే హెచ్డిపిఈకి అయితే ఒక టెంపరేచర్ ప్రెషర్ ఉంటుంది. అయితే మొత్తం మీద జరిగేది మాత్రం రియాక్షన్ ఇదే, CH2 డబుల్ బాండ్ CH2, ఒక డబుల్ బాండ్ పోయి దాని స్థానంలో 2 సింగిల్ బాండ్స్ ఏర్పడతాయి. ఇది ఒక సింగిల్ బాండ్ అండ్ ఇది ఒక సింగిల్ బాండ్ ఏర్పడింది. సో పాలీఎథిలీన్ యొక్క నిర్మాణం చాలా సింపుల్. ఇక్కడ ఏ విధమైనటువంటి కష్టపడాల్సినటువంటి పరిస్థితి లేదు. అప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం చూడండి. ఎక్కువగా LDP ప్యాకింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఇక చూడండి, ఇది ప్యాకింగ్ మెటీరియల్, ఇది వస్తువుల్ని ప్యాక్ చేయడానికి. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వీటన్నిటిని కూడా, అలాగే స్వీట్స్ కానీ, ఓకే, బయట నుంచి డస్ట్ అటువంటిది ఏమి పడకుండా ఉండడం కోసం ఈ ప్యాకింగ్ మెటీరియల్గా ఉపయోగించారు చూడండి. అలాగే వాటర్ బాటిల్స్ పైన కవర్, అంటే ఒక డజన్ 2 డజన్లు అలాగా ఒక చోట చేర్చి దాని మీద టైట్గా పట్టి ఉంచేలాగా ఇది ఒక కవర్ చూడండి, మొత్తం పాలిథీన్ కవర్. ఇది చూడండి కరెంట్ వైర్లు, ఈ కరెంట్ వైర్ల మీద మొత్తం అంతా కూడా ఇన్సులేషన్గా దేన్ని ఉపయోగించారంటే పాలిథీన్ ఉపయోగించారు. ఇది కూడా మళ్ళీ ప్యాకింగ్ మెటీరియల్లే. ఓకే, ఎవరన్నా టిఫిన్ చేయకుండా కానీ క్లాస్కి వచ్చుంటే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. ఈ రకంగా మొత్తం ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని LDPE అని చెప్పి పిలుస్తాం. ఇంకా అదే విషయం ఓరల్గా ఏదైతే చెప్పానో ఇక్కడ అది స్లైడ్ రూపంలో ఉంచండి. లో డెన్సిటీ పాలీఎథిలిన్ ఈజ్ కెమికల్లీ ఇనర్ట్, అంటే రసాయనికంగా చర్యశీలత ఉండదు, టఫ్గా ఉంటుంది, బట్ సమ్వాట్ ఎలాస్టిక్. టఫ్గా ఉన్నా కానీ సాగే గుణం ఉంటుంది అనమాట. అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో లో డెన్సిటీ పాలీఎథిలిన్ లేదా హై డెన్సిటీ పాలీఎథిలిన్ రెండాటికి కూడా ఈ విద్యుత్ని ప్రసారం చేసేటటువంటి గుణం ఉండదు. ఇది ఇన్సులేటర్గా పనిచేస్తుంది అనమాట. ఇన్సులేటర్గా పనిచేయడం వలన ఈ వైర్ల మీద కవర్ చేయడానికి, ఇలాంటివన్నిటికి, లేదా మన చేతులు గ్లౌజులు వేసుకోవడానికి, కరెంట్ పని చేసేవాడు గ్లౌజులు వేసుకోవాలనుకోండి, దానికి ఈ లో డెన్సిటీ కానీ హై డెన్సిటీ పరిస్థితులను బట్టి గ్లౌజులు ఇవన్నీ కూడా తయారు చేసుకుంటారు. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇన్సులేటింగ్ ఎలక్ట్రిక్ వైర్స్, ఇందాక చూసాం. ఇట్స్ ఫిల్మ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్. దాని ఫిల్మ్లు అంటే స్టార్టింగ్లో చూపించాం కదా, ఫిల్మ్ అంటాం దీన్ని, ఇది ఫిల్మ్. ఈ ఫిల్మ్ దేని వాడతారు, ఇగో ప్యాకేజ్ చేయడానికి వాడతారు అని చెప్పి చెప్పుకున్నాం. ఇట్స్ ఫిల్మ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్ అండ్ ర్యాపింగ్ ఫ్రోజన్ ఫుడ్, అలాగే టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పైప్స్, టాయ్స్ అంటే పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు, కోట్లు, పాలీఎథిలిన్ బాటిల్స్, మృదువుగా ఉండేటటువంటి పాలీఎథిలిన్ బాటిల్స్, క్యారీ బ్యాగ్లు, షీట్లు, ఇలాంటివన్నీ కూడా తయారు చేయడానికి లో డెన్సిటీ పాలీఎథిలిన్ అనే దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు అని చెప్పి మనకి స్లైడ్ ద్వారా తెలుస్తుంది. లైక్ చూడండి, పైప్స్ మేడ్ ఆఫ్ LDPE ఆర్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సాఫ్ట్గా, అన్ని పైపులు కూడా చాలా గట్టిగా ఉండాలి అనేది ఏం రూల్ లేదు. ఎలాంటివంటే పర్మనెంట్గా ఉండి వాటర్ని క్యారీ చేసేటటువంటి పైపులు చాలా హార్డ్గా ఉండాలి, అది ఒప్పుకుంటాను నేను. కానీ కొన్ని ఏంటంటే మన చేత్తో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ వాటర్ని పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, మన ఇంట్లో కూడా మొక్కలకి నీళ్లు పోసుకోవడానికి ఏం చేస్తాం, చేత్తో పట్టుకుని అలాగా పిచికారీ చేస్తూ ఉంటాం అన్నమాట. మరి అది చాలా హార్డ్గా ఉండి అసలు బెండ్ అవ్వలేదు అనుకోండి, ఎందుకు ఉపయోగం ఉండదు అన్నమాట. సో అలాంటప్పుడు ఏ రకమైనటువంటి పాలిథీన్ వాడతారు, LDPE అంటే లో డెన్సిటీ పాలిథీన్ అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సో పైప్స్ మేడ్ ఆఫ్ LDPE ఆర్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్, ఇరిగేషన్, డొమెస్టిక్ వాటర్ లైన్ కనెక్షన్స్, ఇన్సులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ఇవన్నీ. సో మనకి తెలుగులో మీకు మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది, దాన్ని ఫాలో అవ్వండి, లేదా దీన్ని ఫాలో అవ్వండి, ఏదైనా ఒకటి. ఒకవేళ అక్కడ ఏమన్నా లేనివి ఏమన్నా ఇక్కడ కానీ వస్తే సైమల్టేనియస్గా మీరు అందులో రాసుకోవడానికి ట్రై చేయండి. సో LDPEకి సంబంధించినటువంటి నోట్స్ ఇదండి. అలాగే హై డెన్సిటీ పాలీఎథిలిన్ HDPE, అధిక సాంద్రత గల పాలీఎథిలిన్. HDPE, it can be prepared by polymerization of ethylene at about 60 to 70 degrees C under pressure of 6 to 7 atmosphere. చూడండి, చాలా డిఫరెన్స్ ఉన్నాయి కండిషన్స్లో.
అక్కడ 1000-2000 అట్మాస్ఫియర్లు పీడనం కావాలని చెప్పుకుంటే ఇక్కడ చాలా తక్కువ, 6 నుంచి 7 అట్మాస్ఫియర్లు సరిపోతుంది. 60 నుంచి 70 డిగ్రీల సి ఉష్ణోగ్రత సరిపోతుంది. మరి దేని ప్రెజెన్స్ లో చేస్తారు అంటే చెప్పాను మీకు ఆల్రెడీ ఇందాక, జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం సమక్షంలో చేస్తాం. జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం. జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకాన్ని ఎక్కడ మనం స్టడీ చేసాం? కోఆర్డినేషన్ పొలిమరైజేషన్ లో స్టడీ చేసాం. సమన్వయ పొలిమరీకరణము, సమన్వయ పొలిమరీకరణ చర్య ఫస్ట్ యూనిట్, యూనిట్ 1లో ఇది ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో లేకుండా ఉండదు అనే యాంగిల్లో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే అప్పుడు ఆఫ్లైన్లో చెప్పుకునేవాళ్ళం కాబట్టి క్లాస్కి తక్కువ మంది వచ్చి ఉండొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ మీకు ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివైజ్ చేసే టైంలో దీన్ని టేకప్ చేస్తాను, ఏం వర్రీ అవసరం. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్. జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ అంటే గుర్తుంచుకోండి, ట్రైథైల్ అల్యూమినియం అండ్ టైటానియం టెట్రాక్లోరైడ్. ఎందుకన్నా మంచిది రాసుకోండి, మీరు నోట్స్ కానీ రాస్తూ ఉంటే. జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం అంటే ట్రైథైల్ అల్యూమినియం మరియు టైటానియం టెట్రాక్లోరైడ్. ఆ మిశ్రమాన్ని జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం అంటాం. జిగ్లర్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్, అలాగే నట్టా అనేది ఇంకొక సైంటిస్ట్ నేమ్. వాళ్ళిద్దరూ కలిసి ఈ అద్భుతమైనటువంటి ఉత్ప్రేరకాన్ని కనిపెట్టారు కాబట్టి వారి యొక్క గౌరవార్థం వాళ్ళ పేరు మీద ఈ ట్రైథైల్ అల్యూమినియం మరియు టైటానియం టెట్రాక్లోరైడ్ మిశ్రమాన్ని జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకంగా పిలువబడుతుంది. ఓకే, ద పాలిమర్ ఫార్మ్డ్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ చైన్స్ అండ్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ ఇన్ స్పేస్. అది ఇంపార్టెంట్ చూడండి. ద పాలిమర్ ఫార్మ్డ్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ చైన్స్. ఇందాకనేమో బ్రాంచ్డ్ చైన్స్, ఎల్డిపిఈలో బ్రాంచ్డ్ చైన్స్ ఉన్నాయి. ఇక్కడ శృంఖలాలు చూడండి ఎలా ఉన్నాయి, లీనియర్గా ఉన్నాయి. పొడవాటి శృంఖలాలు ఏర్పడి ఉంటాయి, రేఖీయంగా ఉంటాయి, వాటి మధ్యన బ్రాంచెస్ ఉండవు. సో ఎప్పుడైతే లీనియర్ చైన్స్ ఉన్నాయో వాటిని బాగా చుట్టేయచ్చు అనమాట, దగ్గరగా చుట్టేయచ్చు. ఓకే, సో అలాగా దగ్గరగా చుట్టేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్యాకింగ్ అనేది బాగా క్లోజ్గా జరుగుతుంది అన్నమాట. సో సూట్ కేసులో బాగా పద్ధతిగా బట్టలు సర్దినట్టు. సో లీనియర్గా ఉంటాయి, అలాగే క్లోజ్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి తక్కువ ఘనపరిమాణం ఉన్నటువంటి, అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ పదార్థాన్ని ఉంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని యొక్క డెన్సిటీ, సాంద్రత ఏదైతే ఉందో బాగా ఎక్కువగా ఉంటుంది. అందు గురించే దీన్ని హై డెన్సిటీ పాలీఎథిలిన్ అంటాం. ఇట్ ఈస్ దేర్ ఫర్ కాల్డ్ హై డెన్సిటీ పాలిమర్. అందుకంటే మీరు రాయాల్సినటువంటి విషయాలు ఏమి ఉండవు. ఇట్ ఈజ్ ఆల్సో కెమికల్లీ ఇనర్ట్, జస్ట్ లైక్ ఎల్డిపిఈ. ఇది కూడా రసాయన చర్యల్లో పాల్గొదు. ఓకే, రసాయన చర్యల్లో పాల్గొదు. మనం ఏమన్నా అగ్గితో అంటించేస్తే తప్ప మామూలు పరిస్థితుల్లో ఇది దేంతోనూ చర్య జరపు, పాడవు, చాలా ఎక్కువ కాలం మన్నుతాయి, చాలా టఫ్గా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. ఓకే, అండ్ హ్యాస్ గ్రేటర్ టెన్సైల్ స్ట్రెంగ్త్, విరిగిపోవు, చాలా బలంగా ఉంటాయి. ఓకే, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే క్లోజ్ ప్యాకింగ్ ఉండడం వలన. చూడండి ఒకసారి మళ్ళీ చదవండి దాన్ని. ఇట్ ఈస్ ఆల్సో కెమికల్లీ ఇనర్ట్, టఫర్, హార్డర్ అండ్ హ్యాస్ గ్రేటర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ డ్యూ టు క్లోజ్ ప్యాకింగ్. చాలా దగ్గరగా ప్యాకింగ్ ఉండడం వలన ఇవన్నీ కూడా ఈ గుణాలను కలిగి ఉంటాయి. సో మరి ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఎక్కడైతే మన్నిక ఎక్కువగా ఉండాలో, హార్డ్గా ఉన్నటువంటి పదార్థం ఉండాలో అలాంటి చోట మనం హై డెన్సిటీ పాలీఎథిలిన్ ఉపయోగించడం అనేది పరిపాటి. చూద్దాం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూడండి, ఇదంతా కూడా హై డెన్సిటీ పాలీఎథిలిన్తో చేయబడినటువంటి పదార్థాలు అనమాట. ఇదే కాదు, ఇలాంటి లక్షల కొలది అప్లికేషన్స్ ఉంటాయి. సో ఎక్కువ కాలం మన్నాలి, అలాగే చాలా హార్డ్గా ఉండాలి. ఎల్డిపి ఎప్పుడు ఉపయోగిస్తాం, ఇది బాగా బెండ్ అవ్వాలి, ఎలా కావాలితే ఎలాగ ముడతలు పడినా కానీ పర్వాలేదు అన్నప్పుడు అది వాడతాం. ఈ ముడతలు అవన్నీ కూడా పడకూడదు, చాలా రిజిడ్గా ఉండాలి అన్నప్పుడు ఈ రకమైనటువంటి పాలిమర్ని ఉపయోగిస్తాం. అగ్రికల్చర్ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, గుర్తుంటుందని చెప్పి ఈ రకమైనటువంటి స్లైడ్స్ నేను ఉంచడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇవన్నీ చూడండి. పూర్వ రోజుల్లో అయితే ఇవన్నీ కూడా మెటల్తో తయారు చేసేవారు. ఈ హోస్ పైపులు ఇవన్నీ కూడా, ఈ లింక్లు, ఎల్ బెండు, ఓకే, టీ బెండు, ఇది టీ బెండ్ అంటారు కదా, టీ బెండు, ఇవన్నీ కూడా
పూర్వం దేంతో తయారు చేసేవారండి? మెటల్తో తయారు చేసేవారు. అందుకే అది కూడా లెడ్. ప్లంబర్ అని పిలుస్తారు చూడండి ఈ వర్కులు చేసేవాళ్ళని. ప్లంబం అంటే లెడ్ మీద పనిచేసే వాళ్ళని ప్లంబర్ అని చెప్పి పిలుస్తారు. కానీ ఇప్పుడు అంతా కూడా మరి ఏమని పిలాలో మరి తెలియదు. ఇదంతా కూడా HDPE పదార్థంతో చేసినటువంటిది అన్నమాట. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ కెమికల్స్. ఎందుకంటే రసాయనికంగా చర్య జరపదు కాబట్టి కెమికల్స్ని స్టోర్ చేయడానికి ఎక్కువగా HDPEని యూజ్ చేస్తారు. ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వేరియస్ హౌస్ వేర్స్ లైక్ బకెట్లు, ఇంజెక్షన్ మోల్డింగ్, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉండాలండి. బాగా స్ట్రాంగ్గా ఉండాల్సిన చోట వీటిని ఉపయోగిస్తారు. బాటిల్స్, పైపులు, డస్ట్బిన్లు, ఎక్కువ మన్నిక ఎక్కువగా హార్డ్గా ఉండాల్సినటువంటి చోట దీన్ని ఉపయోగిస్తారని చెప్పి మీనింగ్ మీరు గుర్తుంచుకోండి. వేరెవర్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్ ఆర్ నీడెడ్, HDPE ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్. Wherever high tensile strength and stiffness are needed, HDPE articles are used అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకే, పాలిథీన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. పాలిథీన్, పాలిఎథిలిన్, పాలిఈథీన్ ఏది పేరుతో పిలిచినా కానీ ఒకటే మీనింగ్ వస్తుంది. అది రెండు రకాలు, LDPE, HDPE. సో ఆ రకంగా ఆ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ వన్ పాలియాక్రిలోనైట్రైల్. దీన్నే పాన్ అని చెప్పి పిలుస్తాం. పాలియాక్రిలోనైట్రైల్. నైట్రైల్ అంటే సైనైడ్ ఉన్నట్టు లెక్క. అంటే CN సమూహం ఉంది. CN సమూహం ఉంది కాబట్టి దాని అప్లికేషన్స్ దానికి ఉంటాయి. ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ పాలియాక్రిలోనైట్రైల్. పాలిమర్ ఆఫ్ యాక్రిలోనైట్రైల్. యాక్రిలోనైట్రైల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినైల్ సైనైడ్. వినైల్ అంటే ఏంటి? CH2 డబుల్ బాండ్ CH డాష్. CH2 డబుల్ బాండ్ CH డాష్ అనే సమూహాన్ని వినైల్ సమూహము అంటాం. మరి వినైల్ సైనైడ్ అంటే ఫార్ములా ఏమవుద్ది? CH2 డబుల్ బాండ్ CHCN అవుతుంది. డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని సంకలన పొలిమరీకరణం చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి వినైల్ సైనైడ్ పొలిమరీకరణం చెందితే ఏం ఫామ్ అవుద్ది? పాలివినైల్ సైనైడ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం పాలియాక్రిలోనైట్రైల్ అని చెప్పి పిలుస్తాం. పాలిమర్ ఆఫ్ యాక్రిలోనైట్రైల్, దట్ ఈస్ వినైల్ సైనైడ్, ఈజ్ నోన్ యాజ్ పాలియాక్రిలోనైట్రైల్, దట్ ఈస్ PAN. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్లాన్, యాక్రిలాన్, ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. ఆర్లాన్ రబ్బర్ పదార్థాలు కొన్ని, అంటే రబ్బర్ అంటే మనం పెన్సిల్తో రాసిన దాన్ని చేరుకునేటటువంటి రబ్బర్ కాదు, దయచేసి గుర్తుంచుకోండి. ఆర్లాన్ రబ్బర్ అంటే చాలా ఈ రైస్ మిల్లో అది రబ్బర్ షల్లర్స్ అలాంటివన్నీ, అంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చేటటువంటి రబ్బర్ షల్లర్స్ అలాంటివన్నీ కూడా ఉపయోగించే పరిస్థితి అన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్లాన్, యాక్రిలాన్ ఇలాగా. మరి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. PAN అంటే పాలియాక్రిలోనైట్రైల్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద రాడికల్ పొలిమరైజేషన్. రాడికల్ అంటే స్వేచ్ఛా ప్రాతిపదిక పొలిమరీకరణ సంకలన చర్య. దేని సమక్షంలో జరుగుతుంది ఈ చర్య? అంటే ఫ్రీ రాడికల్ సమక్షంలో జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ అంటే తెలుగులో స్వేచ్ఛా ప్రాతిపదికలు. స్వేచ్ఛా ప్రాతిపదికలు కావాలి అంటే కంపల్సరీగా ఏముండాలి? ఆర్గానిక్ పెరాక్సైడ్లు అవసరం పడతాయి. ఆర్గానిక్ పెరాక్సైడ్కి మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది బెంజైల్ పెరాక్సైడ్, ఎస్టైల్ పెరాక్సైడ్, ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. వాటిని మనం ఉపయోగిస్తాం అన్నమాట. PAN ఈజ్ ప్రిపేర్డ్ బై ద రాడికల్ పొలిమరైజేషన్ ఆఫ్ యాక్రిలోనైట్రైల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an organic peroxide. Okay. Acrylonitrile in turn is prepared from the reaction between acetylene and hydrogen cyanide. ఇందాక వినైల్ సైనైడ్ చెప్పాను. మరి వినైల్ సైనైడ్ అన్న యాక్రిలోనైట్రైల్ అన్న ఒకటే గుర్తుంచుకోండి. మరి దాన్ని ఎలాగ పొందుతాము అంటే ఎసిట్లీన్ తీసుకుంటాం. ఎసిట్లీన్ ఫార్ములా CH ట్రిపుల్ బాండ్ CH, దానికి HCNతో రియాక్ట్ చేస్తాం. HCN అంటే హైడ్రోజన్ సైనైడ్. ఓకే, ముందు ఎసిట్లీన్ హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ అయితే CH2 డబుల్ బాండ్ CHCN ఏర్పడుతుంది. CH2 డబుల్ బాండ్ CHCN N మాలిక్యూల్స్ తీసుకుని దాన్ని ఒక ఆర్గానిక్ పెరాక్సైడ్ సమక్షంలో పొలిమరీకరణ చర్య జరిపిస్తే వచ్చేటటువంటిది ఏంటంటే పాలియాక్రిలోనైట్రైల్ అనే సబ్స్టెన్స్ వస్తుంది. చాలా క్లియర్గా స్టెప్స్ అన్నీ కూడా, పాయింట్స్ అన్నీ కూడా రాసి పెట్టాను మీకోసం. దాన్ని మీరు
ఫాలో అవ్వచ్చు. ఇగో రియాక్షన్ చూడండి మీరు. ఇట్ ఈజ్ ఏ పొలిమరైజ్డ్ ప్రోడక్ట్ ఆఫ్ వినైల్ సైనైడ్ అంటే యాక్రిలోనైట్రైల్. వినైల్ సైనైడ్ అన్నా యాక్రిలోనైట్రైల్ అన్నా ఒకటే. వినైల్ అంటే CH2 డబుల్ బాండ్ CH డాష్ వినైల్, పక్కన CN ఉంది కాబట్టి సైనైడ్ అయింది. దాన్ని పొలిమరైజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? CH2 CHCN N టైమ్స్ పాలీ యాక్రిలోనైట్రైల్. దట్స్ ఆల్. మరి వినైల్ సైనైడ్ ఎలా తయారు చేస్తారంటూ, ఇదిగో వినైల్ సైనైడ్ ఎలా తయారు చేస్తారో చూడండి. ఎసిట్లిన్ ని హైడ్రోజన్ సైనైడ్ తో బేరియం సైనైడ్ సమక్షంలో కానీ చర్య జరిపితే మనకి వినైల్ సైనైడ్ ఏర్పడుతుంది. ఈ రియాక్షన్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్ లో రియాక్షన్ రాయకపోతే పాలిమర్ ప్రిపరేషన్ కి అర్థం ఉండదు. సో కంపల్సరీ చాలా నీట్ గా కూడా ప్రజెంట్ చేయాలి. సో దాన్ని బట్టే మనం ఒక్కొక్క మార్కు కూడా రాబట్టాలన్నమాట ఎగ్జామినర్ దగ్గర నుంచి. మీరేమనుకుంటారు? 75కి 75 రావాలని మీరు కోరుకుంటారు. ఎగ్జామినర్ ఏమనుకుంటాడు? అసలు ఇది 0 ఎందుకు వేయకూడదు అని ఆడు స్టార్ట్ చేస్తాడు. 0 ఎందుకు వేయకూడదో మీరు ప్రూవ్ చేయాలన్నమాట. 75 ఎందుకు వేయాలో మీరు కన్విన్స్ చేయాలి ఎగ్జామినర్ని. అక్కడ ఇద్దరి మధ్యన కూడా ఫైటింగ్ అనమాట. ఈ మధ్య పేపర్ దిద్దే ఎగ్జామినర్ మధ్యన ఫైటింగ్ ఉంటుంది. సో ఆ ఫైటింగ్లో ఎప్పుడు కూడా ఎవరు విన్ అవ్వాలి? స్టూడెంట్ విన్ అవ్వాలి. స్టూడెంట్ విన్ అయితే టీచర్ విన్ అయినట్టుగా భావిస్తాడు. అంతేగాని 0 వేసే సమయం నేను ఎంతమంది 0 వేస్తానని ఎవరు ఫీల్ అవ్వరు. కాకపోతే ఎందుకు వేయాలని ఒకసారి ఆలోచిస్తారు. మీరు కన్విన్స్ చేయాలి. గెలాలి అంటే రియాక్షన్ అలా నీట్గా ఉండాలి. వినైల్ సైనైడ్ క్యాన్ బి ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ acetylene with HCN in the presence of BaCN twice. CH triple bond CH plus HCN in presence of BaCN2 gives rise to vinyl cyanide, that is CH2 double bond CH single bond CN. దాన్ని పొలిమరైజ్ చేస్తే ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ పైన రియాక్షన్ పాలియాక్రిలోనైట్రైల్, దాన్ని PAN అని చెప్పి పిలుస్తాం అన్నమాట. నీట్గా ఉండాలి. పేపర్ నీట్గా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. స్లైడ్ నీట్గా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంత బాధలు పడి ఇన్ని చేయాలి అంటే అంతే. చూడండి ఇక్కడ మన కాలేజ్ సింబల్ పెట్టుకున్నాం. పెట్టుకోకపోతే క్లాస్ కంప్లీట్ అవుద్దా? కంప్లీట్ అవుద్ది. నీట్గా ఉంటుంది అనిపించింది. ఓకే. అలాగే ఇక్కడే మన ఏదో పేరు పెట్టుకున్నాం. అంతా కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫాంట్ సైజ్, ఫలానా ఫాంటే వాడాలి అట్రాక్టివ్గా ఉంటుంది అన్నీ కూడా ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ ప్రకారంగా చేసుకుంటూ ఉంటాం. అవన్నీ ఏమీ లేకపోయినా కానీ పని అవుద్ది. అప్పటికప్పుడు జస్ట్ అలాగా ఏదో పుస్తకం తీసేసి ఆ పుస్తకంలో ఒక స్క్రీన్ షాట్ తీసి అది ఇక్కడ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోతుంది. అలా కూడా అదొక మార్గం, ఇదొక మార్గం. కానీ ఎందుకు అలా చేస్తున్నాము అంటే రాత్రి మీకు ఒక మెసేజ్ పెట్టాను చూడండి. ఇందులో కూడా ఈ ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు 1000 మంది చెప్తున్నారు. 1000 మందికి ఏ గ్రేడ్ రావట్లేదు. చూసే ఉంటారు. చాలా తక్కువ మందికి ఏ గ్రేడ్ వస్తుంది. ఈ వారం అంటే ఈ 10 రోజుల్లో చెప్పిన క్లాసుల్లో ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది మీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. అది ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అట్రాక్టివ్గా ఉందని చెప్పి క్లాస్కి వస్తున్నారు. ఏదో పని ఉండడం వల్ల ఒకళ్ళిద్దరు అటెండ్ అవ్వకపోవచ్చు. సో ఉన్న దాంట్లో మీరు అటెండ్ అవుతున్నారు కాబట్టి కారణం ఇది. ఇందాక స్లైడే ఇంకొక రకంగా చూపించాను. అలా రాస్తే ఒకలాగా ఉంటుంది, ఇలా రాయగలిగితే అట్రాక్టివ్గా ఉంది. చూడండి. ఫ్రీ రాడికల్ వినైల్ పొలిమరైజేషన్ సేమ్ అది ఇది ఒకటే. యాక్రిలోనైట్రైల్ లేదా వినైల్ సైనైడ్ CH2 డబుల్ బాండ్ CHCN ఫ్రీ రాడికల్ వినైల్ పొలిమరైజేషన్. ఇక పాలియాక్రిలోనైట్రైల్ ఫామ్ అయింది. మీకు ఏ రియాక్షన్ రాయడం కంఫర్ట్ అనిపిస్తే అది రాయండి. ఇలా రాస్తే చాలా సూపర్గా కనపడుతుంది ఎగ్జామినేషన్ పేపర్లో. మీ ఇష్టం అది. సింపుల్గా రాస్తారా ఇలాగా రాస్తారా అనేది యూ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు నచ్చిన విధంగా రాయండి. ఓకే. ప్యాన్ యొక్క తయారు చేసే విధానాలు, వాటి యొక్క ప్రాపర్టీస్, తర్వాత అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం. ప్యాన్ ఈజ్ హీట్ రెసిస్టెంట్ అప్ టు 220 degrees C. 220 డిగ్రీల C వరకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదండి వేడి చేస్తే. అండ్ హ్యాస్ వెరీ గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్. చాలా హార్డ్గా ఉంటుంది పాలియాక్రిలోనైట్రైల్. అండ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ PAN ఫైబర్స్ అంటే పాలియాక్రిలోనైట్రైల్ ఫైబర్స్ని తయారు చేయాలి. పోగులు నారలు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. నైలాన్ పోగులు నారలు ఒక రకం అయితే పాలియాక్రిలోనైట్రైల్ యొక్క ఈ పోగులు నారలు తయారు చేయడం అనేది ఒక
ఉద్దేశంతో చేస్తారు. అక్కడ అన్ని కూడా అప్లికేషన్స్, అది ఎక్కడ ఉపయోగిస్తారు అనే యాంగిల్లో దీన్ని ఆలోచించడం జరుగుతుంది. దిస్ పాలిమర్ ఈజ్ క్వైట్ హార్డ్ అండ్ ఫైబ్రస్ విత్ హై మెల్టింగ్ పాయింట్. హార్డ్గా ఉంటుంది, ఫైబ్రస్గా, చూడండి హార్డ్గా ఉంటుంది, ఫైబ్రస్గా కూడా ఉంటుందంటండి. ఓకే, ఫైబర్ అంటారు కదా, పీచు. ఫైబ్రస్ అంటే పీచుతో ఉన్నటువంటి పరిస్థితి. హార్డ్గాను ఉంటుందంట, పీచుతో కూడా ఉంటుందంట, విత్ హై మెల్టింగ్ పాయింట్. హై మెల్టింగ్ పాయింట్ అంటే పైన చెప్తాం చూడండి, 220 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే యాక్రిలోన్ ఫైబర్స్ హ్యావ్ గుడ్ రెసిస్టెన్స్ టు స్టెయిన్స్. మరకలు పడవు. కెమికల్స్, రసాయనాల వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ఇన్సెక్ట్స్, క్రిమి కీటకాల వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అంటే బుద్ధింకలు కానీ అలాంటివి ఏవి కూడా ఈ పాలియాక్రిలోనైట్రైల్తో చేసినటువంటి పదార్థాలని పాడు చేయజాలవు. కొరికేయడాలు లేకపోతే గీతలు పెట్టడాలు అవన్నీ ఏమి కూడా చేయలేవు. ఫంగై, ఓకే, శిలీంధ్రాలు ఇలాంటివి ఏవి కూడా ఫంగస్ అది పట్టదు. ఫంగస్ పట్టదు అంటే చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అండి అది. ఫంగస్ పట్టడం వల్లనే చాలా చాలా వస్తువులు తొందరగా పాడైపోతూ ఉంటాయి. సో అలాంటి అసలు ఎన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి పాలిమర్స్కి అసలు. కొన్ని ఇదే చూడండి, యాక్రిలాన్ ఫైబర్స్ అంటే పాలియాక్రిలోనైట్రైల్, మరకలు పడవంట, రసాయనాలతో చర్య ఉండదంట, క్రిమి కీటకాలు ఏమీ చేయలేవు, ఫంగస్ ఏమీ చేయలేదు. ఇంకా మరి ఎంత అద్భుతమైనటువంటి పదార్థాలండి ఇవన్నీ కూడా. నిజంగా దేనికి ఇన్నేసి ప్రాపర్టీస్ ఉండవు, ఎంత అడ్వాంటేజెస్ ప్రాపర్టీస్ ఉండవు. అందుకే మొత్తం ప్రపంచాన్ని కబ్జా చేసింది ఇది పాలిమర్స్. Therefore, acrylon fibers are used in the manufacture of synthetic carpets. కార్పెట్స్ అంటే కింద నేల మీద వేసుకుంటారు కదా, కార్పెట్ పరుపులు. అంటే కొంచెం స్థాయి పెరిగే కొలది ఇంట్లోకి అలాంటి వస్తువులన్నీ కూడా వస్తూ ఉంటాయి. కర్టెన్లు, కింద కార్పెట్స్, కాశ్మీరీ కార్పెట్స్ చూడండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా అలా కొంచెం రిచ్గానే ఉంటుంది. చాలా చాలా అంటే గదికి ఒక్కసారే చాలా రిచ్ లుక్ వచ్చేసి ఎంతో అందంగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. తుడుచుకోక్కర్లేదు అప్పుడు రోజు, మెయిన్ అది. అదే ఎప్పుడో చోట వారానికి ఒకసారి అలాగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో అలాగా అని ఒకసారి రన్ చేసేస్తే మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఫర్ మేకింగ్ బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు ఇలాంటివన్నీ, స్వెటర్లు. ఓకే, స్వెటర్లు కూడా ఈ పాలియాక్రిలోనైట్రైల్ అనే పదార్థంతో చేస్తారంట. బేతింగ్ సూట్లు, స్నానం చేయడానికి ఉపయోగించే సూట్లు, అలాంటివన్నీ కూడా దీంతో తయారు చేస్తారు. ఇట్ గివ్స్ కోపాలిమర్స్ విత్ బ్యూటాడైన్. అక్కడతోనే ఆకుండా బ్యూటాడైన్తో స్టైరీన్తో కలిసి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి పాలిమర్స్ని ఏర్పరిచేటటువంటి గుణం ఈ పాలియాక్రిలోనైట్రైల్కి ఉంటుంది. కోపాలిమర్ విత్ బ్యూటాడైన్ ఈజ్ నోన్ యాజ్ సాల్వెంట్ రెసిస్టెంట్ రబ్బర్ ఆర్ నైట్రైల్ రబ్బర్. సాల్వెంట్ రెసిస్టెంట్ రబ్బర్ అంటే ఇంకొక సాల్వెంట్లో దాన్ని కానీ ఉంచినట్టయితే అది ఏ రకంగానూ కూడా పాడవదు. నైట్రైల్ రబ్బర్. కోపాలిమర్ విత్ స్టైరైన్ ఈజ్ కెమికల్లీ రెసిస్టెంట్ అండ్ హ్యాస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. స్టైరీన్తో కానీ కోపాలిమర్గా ఏర్పడింది అనుకోండి, ఇది సహపాలిమర్. కోపాలిమర్ అంటే మనం సహపాలిమర్ అని చెప్పి అంటాం. దేంతో కలుస్తుంది? వినైల్ సైనైడ్ స్టైరీన్తో కలుస్తుంది. స్టైరీన్ అంటే బెంజీన్ పైన CH డబుల్ బాండ్ CH2 ఉంటుంది అనమాట, దాన్ని స్టైరీన్ అంటాం. ఇట్ ఈస్ కెమికల్లీ రెసిస్టెంట్ అండ్ హ్యాస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. దానికి ఈ తన్యత బలం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఉన్నటువంటి ప్రాపర్టీస్, పాలియాక్రిలోనైట్రైల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్. ఓకే, సో అప్లికేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా అప్లికేషన్స్. చూడండి, ఇది కింద కార్పెట్ గురించి మాట్లాడాను. ఇంత చూడడానికి సామాన్యంగా ఉంది, కానీ అదే మీరు కాశ్మీరీ కార్పెట్స్ కానీ తీసుకున్నారనుకోండి, చాలా మొత్తం రూమ్లో చాలా రిచ్గా ఉంటుంది. అయితే ఏంటంటే కాశ్మీరీ కార్పెట్ వేయాలంటే కింద ఫ్లోరింగ్ టైల్స్తోనో లేకపోతే మార్బుల్తోనో చేస్తే కుదరదు. కింద వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి. వుడెన్ ఫ్లోరింగ్, చెక్కతో కింద ఫ్లోరింగ్ చేస్తారండి.
ఎస్థెటిక్ వాల్యూ పెరుగుతుంది. అలాగే అకాస్టిక్స్ అంటే రీసౌండ్ అది రాకుండా చాలా చక్కగా వినబడాలి అంటే కంపల్సరీగా కింద ఫ్లోరింగ్ చెక్కతో చేసి ఉండాలి. ఎక్కడైనా చూస్తున్నారో లేదో మరి చెక్కతో చేసినటువంటి ఫ్లోరింగ్. మా ఇంట్లో అయితే లేదు, చెప్పేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఉండదు. ఆ స్థాయికి మనం ఎదగాలి, కష్టపడాలి. కష్టపడితే ఇంట్లో బెడ్రూమ్ ఏంటి, కిచెన్ ఏంటి అన్నీ కూడా వుడెన్ ఫ్లోరింగ్తో చేసినటువంటి స్థాయికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దాని మీద అప్పుడు కార్పెట్స్ అయ్యి డిజైన్గా వేస్తే మనకే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ట్రై చేద్దాం. నాకైతే ఎక్కువ టైం లేదు, కానీ మీకైతే మీ చేతిలో చాలా టైం ఉంది. ఇది రైట్ టైం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఇవన్నీ చూడండి, పాలియాక్రిలోనైట్రైల్తో చేసినటువంటి ఫైబర్స్ ఇవన్నీ. బ్లాంకెట్స్ అన్నాం, దుప్పట్లు, అలాగే ఇంకో స్వెటర్లు. చూడండి ఇవన్నీ కూడా స్వెటర్లు అలాంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసుకున్నాం పాలియాక్రిలోనైట్రైల్. ఇవి కూడా చూడండి, ఇవి కూడా కార్పెట్ లాంటివి, చాలా హార్డ్గా ఉంటుంది. ఇది లైఫ్ టైం చూసేస్తుందండి పాడవకుండా. ఓకే, చూడండి, ఇది విండ్ మిల్. కనీసం ఒక 100 మీటర్స్ అలాగా ఉంటుందేమో. చాలా చాలా హైట్ ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. ఇది ఒక్కొక్క బ్లేడు 4-5 లారీల్లో తీసుకురావాలండి. ఈ బ్లేడ్ ఒక లారీలో పట్టదు, తెలిసి ఇట్లా చూసుంటారు మీరు. చాలా పెద్దది ఉంటుంది. అంటే ఈ 4-5 ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కనే ఒక్కొక్క లారీలో తీసుకెళ్తారు అన్నమాట. దాన్ని బట్టి ఈ ఎన్ని ముక్కలు చేయాలో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంత పెద్దది ఉంటుంది ఇది. దీని మీద మనిషి నిలబడితే ఏదో కాకి ఉన్నట్టు కూడా, చిన్న ఏదో పక్షి ఉన్నట్టు కూడా కనపడదు. ఓకే, 2-3 గదులు అంటే ఒక అపార్ట్మెంట్ సైజు ఉంటుంది. సరే, ఇదంతా కూడా మరి దేంతో చేస్తారు? ఎంత పెద్దది ఉన్నటువంటి స్ట్రక్చర్ మెటల్తో తక్కువ సందర్భాల్లో చేస్తారు, ఎక్కువ ఇదే ఈ పాలియాక్రిలోనైట్రైల్ ఇలాంటి పదార్థాలతో దీన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా మనిషి ఉన్నా కానీ మనిషి కనపడ్డా అనమాట, అంత చిన్నది అయిపోతుంది. ఇది చూడండి, అథ్లెట్స్ ఓకే, కానీ ఇక కాళ్ళు లేవు. మరి ఆర్టిఫిషియల్ లెగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని దేంతో చేశారు అంటే పాలియాక్రిలోనైట్రైల్. ఇది ఒక కార్ ఉంది, కార్ చాలా అందంగా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ మొత్తం బాడీ అంతా కూడా ప్లాస్టికే. ఆ ప్లాస్టిక్ ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ అంటే పాలియాక్రిలోనైట్రైల్ అయి ఉండొచ్చు. ఇక చూడండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్లు, బాంబర్లా అంటే మిలిటరీ బాంబర్లు ఇవన్నీ కూడా. అలాగే ఇవి కూడా ఫైబర్స్. ఇవి డిఫరెంట్ పదార్థాలన్నీ కూడా ఈ పాలియాక్రిలోనైట్రైల్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఎంత చక్కటి అప్లికేషన్స్ ఉన్నాయో. ఇది చూడండి, ఇది కూడా పాలియాక్రిలోనైట్రైలే. గతంలో యాస్బెస్టాస్ వాడేవారు ఎక్కువగాను. ఇప్పటికీ ఇండియా లాంటి కొంచెం వెనకబడినటువంటి దేశాల్లో ఈ యాస్బెస్టాస్ వాడుతున్నారు, కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఈ యాస్బెస్టాస్ వాడరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. యాస్బెస్టాస్ మనకు పెద్దగా తయారవుతుంది ఇండియాలో. మనం 70% ఆఫ్ ద యాస్బెస్టాస్ ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్రాన్స్లో యాస్బెస్టాస్ వాడకాన్ని నిషేధించి 30 ఏళ్ళు పైన అయిపోయింది, కానీ వాడు తయారు చేసి మనలాంటి దేశాలన్నిటికీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎంత దారుణమైన విషయం చూడండి. అంటే లంగ్స్ సంబంధించినటువంటి రోగాలు యాస్బెస్టాస్ వల్ల వస్తాయి. అందుగురించి వాళ్ళు నిషేధించుకున్నారు, కానీ వ్యాపార దృక్పథంతో వాళ్ళు మనలాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పటికీ చాలామంది మనం యాస్బెస్టాస్తో తయారు చేసినటువంటి గూడు కింద నివాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని మార్చాలంటే ఏ రకమైనటువంటి పదార్థాలు తీసుకోవచ్చు? పాలియాక్రిలోనైట్రైల్ PAN ద్వారా చేంజ్ చేయవచ్చు. ఇక సిమెంట్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంకా చాలా స్ట్రాంగ్ అనమాట. ఇంకా సిమెంట్తో పాటు కలిపి పాలియాక్రిలోనైట్రైల్ వస్తువులు తయారు చేస్తే ఇంకా చాలా చాలా హార్డ్గా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం. ఇలాగా ఇన్యూమరేబుల్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీనికి ఉన్నాయి. ఓకే, దాని గురించి మాట్లాడుకున్న తర్వాత టెరిలిన్ టాపిక్ స్టార్ట్ చేసుకోవాలి. టెరిలిన్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే చాలా స్టోరీ ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేద్దాం తర్వాత క్లాస్లోని. ఓకే.
టెరిలిన్ గురించి మాట్లాడుకునే ముందు